హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో నిఫ్టీ అనాలిసిస్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అండ్ సమ్ స్టాక్స్ రిలేటెడ్ మనం డేటా ఆధారంగా ఏ స్టాక్స్ లో హై ప్రాబబిలిటీ విన్నింగ్స్ ఉండొచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో మనం అనలైజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఆ వీడియోకి సంబంధించినటువంటి అనాలిసిస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మార్కెట్ లో డైలీ టైం ఫ్రేమ్ లో ఇక్కడ మార్కెట్ అనేది సపోర్ట్ ని తీసుకుని పైకి వెళ్తుంది. కానీ ఈ రోజు 1 అవర్ టైం ఫ్రేమ్ లో జరిగింది ఏంటంటే మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. నియర్ ఈ గ్యాప్ ఫిల్ చేయటం కోసం ట్రై చేసింది, అయినా సరే గ్యాప్ ఫిల్ చేయలేదు. మీరు కన్సిడర్ చేయండి, ఈ గ్యాప్ అప్ అయిన తర్వాత ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేసింది కానీ గ్యాప్ ఫిల్ చేయలేదు. అంటే మార్కెట్ లో నేను అనుకునేది ఏంటంటే మోస్ట్లీ ఎక్స్పైరీ డే రోజు మార్కెట్ ట్రెండ్ అనేది పైకి కనిపిస్తుంది. ఇది మీరు ఓకే కదా, దీనికి అగ్రీ అవుతారు కదా. ఇక్కడ నుంచి ఇంతవరకు వెళ్ళిందంటే పైకి వెళ్ళింది మార్కెట్ ట్రెండ్ పైకి వెళ్ళినప్పుడు ఎక్స్పైరీ డే రోజు 100 టైమ్స్ ఉంటే అందులో 70 to 80% ట్రెండ్ కి ఆపోజిట్ గా ఎక్స్పైరీ డే యొక్క మూవ్ అనేది కనిపిస్తా ఉంటది. మనకి ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఏర్పడింది. అంటే ఈ బుల్లిష్ క్యాండిల్ రూల్ ఏంటంటే మోస్ట్లీ ఈ విధంగా ఎప్పుడైనా సరే అంటే గ్యాప్ డౌన్ అయ్యి ఇలాంటి క్యాండిల్ వచ్చేటప్పుడు యాజ్ ఫర్ క్యాండిల్ సైకాలజీ ఇక్కడ చూడండి అలానే వచ్చింది. నెక్స్ట్ అలా అప్ మూవ్ చూపించింది. మోస్ట్లీ రేపు ఈ మూవ్ అనేది ఎటువైపు వచ్చినా సరే ఈ మూవ్ అనేది నాకు ఈ క్యాండిల్ సైకాలజీ ఆధారంగా చాలా పైకి వెళ్తుంది అనిపిస్తుంది. రేపు అమావాస్య, ఐ థింక్ రేపే అమావాస్య అనుకుంటా. అమావాస్య టైమ్స్ లో మనకి మూవ్ అనేది వాలటాలిటీగా ఉంటది. ఐ థింక్ మీ అందరికీ తెలుసు అనుకుంటా ఏంటంటే మనిషి బాడీలో వాటర్ అనేది 72% సమ్ ఎక్సెట్రా ఎంతో ఉంటది. అది ఎమోషన్స్ రూపంలో మనల్ని మూవ్ చేస్తూ ఉంటది. అంటే సముద్రంలో వచ్చే వేవ్స్ అనేవి ఎలా అయితే మూవ్ అవుతాయో మన యొక్క ఎమోషన్స్ కూడా డిఫరెంట్ గా మూవ్ అవుతా ఉంటాయి. అయితే ఫస్ట్ థింగ్ ఎక్స్పైరీ సైకాలజీ ఆధారంగా ఆపోజిట్ మూవ్ అయినా రావాలి, పైకైనా వెళ్ళిపోవాలి. పైకి వెళ్తే చాలా పైకి వెళ్ళుద్ది మార్కెట్. వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసినట్లయితే చాలా పైకి వెళ్ళుద్ది. వన్స్ మనం ఈ లెవెల్ ని వన్స్ మార్కెట్ బ్రేక్ చేసిన సరే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ ని మార్కెట్ బ్రేక్ చేసి పైకి వెళ్ళినా సరే కొంచెం కాషియస్ గా ఉండండి. ఇక్కడ నుంచి ఫాల్ రావచ్చు, అర్థమైందా? వన్స్ రీటెస్ట్ కానీ ఏదో అన్యూజువల్ మూవ్ వచ్చిన తర్వాత అప్పుడు మార్కెట్ లో ఈ ఆఫ్ కంటే పైన మార్కెట్ ఉన్నంత వరకు బుల్లిష్ మూవ్ రావచ్చు అండ్ 4 అవర్ టైం ఫ్రేమ్ ఆల్సో. కానీ రేపు మార్కెట్ అనేది ఈ లెవెల్ ని బ్రేక్ చేయకుండా, ఈ అప్పర్ లెవెల్ ని బ్రేక్ చేయకుండా ఐ మీన్ డౌన్ లో ఓపెన్ అయితే మార్కెట్ మోస్ట్లీ ఫాల్ అవ్వచ్చు యాజ్ ఫర్ ఎక్స్పైరీ డే సైకాలజీ. దీనికి అమావాస్య తోడైంది అనుకో మూమెంటం అనేది విగరస్ గా ఉంటది, చాలా హై మూమెంటం రావచ్చు. నేనైతే అమావాస్య రోజు మోస్ట్లీ ఫాల్ ఎక్కువ వస్తుంది, కానీ కొన్ని అమావాస్యలకి చాలా హై మూమెంటం పాజిటివ్ గా కూడా వస్తుంది. అంటే మనం చూస్తే ఈ లెవెల్స్ అనేవి మోస్ట్లీ అమావాస్య లెవెల్స్ అయి ఉంటాయి. మేబీ మీరు ఒకసారి చెక్ చేస్తే నా యొక్క అనాలిసిస్ నిఫ్టీ ఓరియంటేషన్ సింపుల్ గా నేను మోస్ట్లీ 1 మినిట్ ఆధారంగా అనాలిసిస్ చేస్తాను. దేంట్లో అయినా సరే ఎందుకు నేను 1 మినిట్ ఆధారంగా చేస్తానంటే ఇక్కడ చూపిస్తాను మీకు. చాలా చాలా సింపుల్ గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మీరు ఏ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళండి, నాకైతే తెలియదు, ఏ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళండి మీకు కన్ఫర్మేషన్ 1 మినిట్ లో వచ్చినంత క్లియర్ గా అయితే రాదు. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం, ఈ లెవెల్ వరకు రెసిస్టెన్స్ ఇదే లెవెల్ కదా, ఇంతవరకు వెళ్ళొచ్చు అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ 1 మినిట్ లో మనం ఎంట్రీ తీసుకున్నాం, కన్ఫర్మేషన్ మనకు వచ్చింది. కానీ అదే 5 మినిట్స్ లోకి వెళ్ళండి, మోస్ట్లీ అందరూ 5 మినిట్స్ యూజ్ చేస్తారు. 5 మినిట్స్ లో నీకు ఆప్షన్ ఎక్కడ ఉంది? 5 మినిట్స్ ఇంత స్టాప్ లాస్ మనం పెట్టగలమా చెప్పండి? 1:1 వస్తుంది, కానీ 1 మినిట్ లో అలా రాలేదు. ఇది నేను చాలా సార్లు చెప్తున్నాను, చాలా మెంబర్స్ కి చెప్తున్నాను, కానీ అండర్స్టాండ్ చేసుకోవట్లేదు. ఎందుకనగా మార్కెట్ లో ఇప్పటి వరకు ఏ రూల్ ని ఫాలో అవుతున్నారో అందరూ అదే రూల్ ని ఫాలో అవుతున్నారు. అందరూ ఫాలో అయ్యే రూల్ ని మీరు కొంచెం పక్కన పెట్టండి. మార్కెట్ యొక్క సిచ్యువేషన్ అర్థం చేసుకోండి, ఎప్పుడు ఒకలా ఉండదు. మార్కెట్ అనేది మీరు ఇంతకు ముందు నేర్చుకున్నదంతా కూడా పాత నాలెడ్జ్, దాని ఆధారంగా మీరు వెళ్ళేటప్పుడు కొంచెం దెబ్బలు తగులుతూ ఉంటాయి. దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇలా పెట్టినప్పుడు మీకు ఏమవుతుందంటే స్టాప్ లాస్ చిన్నది వస్తుంది, టార్గెట్ పెద్దది వస్తుంది. చూడండి, కాకపోతే మోస్ట్లీ ఈ లెవెల్లో ఇక్కడ ఇంత క్లియర్ గా కనిపిస్తుంది. 1 మినిట్ లో బ్రేక్అవుట్ అయ్యిందబ్బా అనిపిస్తుందా? ఇదే నేను 5 మినిట్స్ లోకి వెళ్తాను. 5 మినిట్స్ లోకి వెళ్ళేటప్పుడు ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ యాంటిసిపేషన్ అనేది ఇక్కడ ఉంది. ఇది బ్రేక్ అయితే మనం చేయాలి, అంటే ఈ క్యాండిల్ తర్వాత మనం ఎంట్రీ తీసుకోవాలి రీటెస్ట్ తర్వాత. అర్థమైందా? ఇక్కడ నుంచి ఇక్కడికి నీకు అయినా సరే స్టాప్ లాస్ కూడా చాలా పెద్దది అయిపోద్ది. ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్. ఓకే, నువ్వు ఈ క్యాండిల్ ఆధారంగా ఓకే నువ్వు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నావు, స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ కే పెట్టాలి.
అర్థమైందా? అదే 1 minute లో మీకు ఇంత క్లియర్ గా కనిపిస్తుంది, ఇంత మూమెంటం వచ్చింది, ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది, ఇప్పుడు నేను తీసుకోను అని మీకు అర్థం. రీటెస్ట్ కి వచ్చి మార్కెట్ పైకి వెళ్ళింది అంటే నీకు అప్పుడు స్టాప్ లాస్ ఈ లెవెల్ కి పెడతావు, నువ్వు ఈ లెవెల్ కి పెట్టి ఇంతలో స్టాప్ లాస్. మోస్ట్లీ 1 minute లో మీరు ఆపర్చునిటీ వెతకడానికి ట్రై చేయండి. అండ్ ఇంకో సైకాలజీ కూడా ఉంటుంది. నెక్స్ట్ నేను స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకు టైం ఉండట్లేదు, కానీ స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ లెవెల్ ఆధారంగా అదేంటి ఇంత పెద్ద క్యాండిల్ వచ్చిన తర్వాత బ్రేక్అవుట్ అవ్వాలి కదా, ఇక్కడ నుంచి ఎందుకు ఇంత ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడికే ఎందుకు వచ్చేసింది, ఇది కూడా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫ్యూచర్ వీడియోస్ అని అప్లోడ్ చేస్తాను ఇది. అండ్ రేపటి నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే, నిఫ్టీ అనేది ఈ లెవెల్ ని రీటెస్ట్ అవుతూ వెళ్ళింది, కానీ నిఫ్టీలో ఇక్కడ నేను చూసింది నిఫ్టీ అనేది ప్రీవియస్ లెవెల్ ని సరి కూడా బ్రేక్ డౌన్ చేయకుండా ఇంతవరకు ప్రతిది కూడా మూవ్ అయింది, కానీ ఇక్కడ ఒక్క దగ్గరే బ్రేక్ డౌన్ చేసింది. బ్రేక్ డౌన్ చేసి ఇక్కడ ఉన్న లిక్విడిటీ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ చెప్తున్నా, ఈ లెవెల్ ని బ్రేక్ అవ్వకుండా అప్ మూవ్ కోసం మీరు ఆలోచించొద్దు. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాతే అప్ మూవ్ ని యాంటిసిపేట్ చెయ్యొచ్చు, లేకపోతే ఈ లెవెల్ కంటే కింద ఉంటే రేపు సెల్లింగే రావచ్చు, మేబీ క్యాండిల్ సైకాలజీ ఆధారంగా, ప్రైస్ మూమెంటం ఆధారంగా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇది నిఫ్టీ సంగతి. అంటే గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. రేపు బ్రేక్అవుట్ అయితే అయినా సరే ఇక్కడ కక్కుర్తి పడద్దు. వన్స్ ఇది బ్రేక్ చేయాలంటే డైరెక్ట్ బ్రేక్ చేయకపోవచ్చు, డైరెక్ట్ బ్రేక్ చేసినా సరే మ్యానిపులేషన్ చేస్తుంది మార్కెట్. ట్రెండ్ కి ఏ రోజైతే ఎక్స్పైరీ ఉంటుందో ట్రెండ్ కి ఆపోజిట్ గానే మూవ్ చూపిస్తుంది. రేపు పూర్తిగా పడకపోయినా సరే చిన్న రెడ్ క్యాండిల్ లా పడి, ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ లో ఇక్కడ చిన్న రెడ్ క్యాండిల్ లా పడి, లేకపోతే ఒక డోజీనో ఒక వీక్ నో ఏర్పడి నెక్స్ట్ రోజు అప్ మూవ్ చూపించవచ్చు, లేకపోతే పూర్తి పడిపోవచ్చు. చెప్పాను కదా ఆల్రెడీ, అమావాస్య లెవెల్స్ ఆల్సో ఇంక్లూడెడ్ అని. 1 minute లో చూసేటప్పుడు నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తా ఉంది నాకైతే. రెస్పెక్ట్ చేసుకుంటూ వెళ్ళింది లోవర్ లోస్ ని, రెస్పెక్ట్ చేస్తూ ఇక్కడ బ్రేక్ చేసింది చూసారు. వన్స్ ఈ లెవెల్ ని బ్రేక్ చెయ్యకుంటే ఇక్కడ బ్రేక్ చేసింది. మోస్ట్లీ రేపు ఇలా బ్రేక్ చేయటం వలన రేపు ఈ లెవెల్ వరకు వెళ్ళదు, ఇక్కడ ఉన్న లిక్విడిటీ తీసుకొని కిందకి పడవచ్చు, మేబీ అవ్వచ్చు, అలానే జరగవచ్చు, చూడాలి. ఇందులో ట్రేడింగ్ అనేది ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్, కన్ఫర్మేషన్ అనేది ఉండదు. స్టాప్ లాస్ చిన్నది పెట్టండి, అందుకే 1 minute ట్రేడ్ తీసుకుని ట్రై చేయండి. పైకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ లిక్విడిటీ, ఈ లిక్విడిటీ తీసుకున్న తర్వాత ఏమవుద్దో చూడాలి. ఇది లిక్విడిటీ లెవెల్, ఫస్ట్ లెవెల్ లిక్విడిటీ ఇది అవుద్ది, ఇంతవరకు రావచ్చు. అండ్ సెకండ్ లెవెల్ లిక్విడిటీ ఇక్కడ వరకు, థర్డ్ ఇక్కడ వరకు, ఇవి లెవెల్స్ అవ్వచ్చు. మోస్ట్లీ అటు ఇటు అవుతాయి, ఎందుకంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మ్యానిపులేషన్ ఎక్కువ అవుద్ది కాబట్టి, లేదా రేపు మొత్తం కన్సల్టేషన్ లో అయినా ఉండిపోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ స్టాక్ బంధన్ బ్యాంక్ లిమిటెడ్. ఈ స్టాక్ అనేది తన యొక్క లెవెల్ ని బ్రేక్అవుట్ చేసి ఈ హయ్యర్ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసింది, ఈ లెవెల్లో ట్రేడ్ అవుతా ఉంది. ఇక్కడ దీనికి వస్తున్న రెసిస్టెన్స్, స్టాక్ రెసిస్టెన్స్ ఈ లెవెల్ అయి ఉంది. ఆల్రెడీ ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది. మోస్ట్లీ రేపు మార్కెట్ గుడ్ మూవ్ చూపిస్తే ఈ లెవెల్ ని బ్రేక్ చెయ్యొచ్చు ఈ స్టాక్ అనేది. వన్స్ 3 hours లోకి వెళ్దాం. 3 hours లోకి వెళ్తే సేమ్ దీనికి కూడా ఇదే విధంగా ఉంది ప్రైజ్ యాక్షన్ అనేది. ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తేనే ఎంట్రీ తీసుకోండి, ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే ఎంట్రీ తీసుకోండి. అంటే మీరు ఫాలోఅప్ చేస్తుంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఏ లెవెల్లో తీసుకోవాలన్నా వద్దా అని. మార్కెట్ అనేది లిక్విడిటీని తీసుకొని ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. వన్స్ ఈ లెవెల్ని బ్రేక్ చేసింది అనుకో, డైరెక్ట్గా అయితే బ్రేక్ చేయదు మార్కెట్, కొంచెం ఫాల్ అయ్యి ఆ తర్వాత బ్రేక్ చేయాలి, లేకపోతే రేపు ఫాల్ అయిపోవాలి, అదైనా జరగాలి. ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్ గా వర్క్ చేస్తూ ఉంటుంది బంధన్ బ్యాంక్ కి. వీడియో చాలా పెద్దది అయిపోతుంది కాబట్టి సైడ్ కి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది 450 లో ఉంది. సపోర్ట్ ఈ లెవెల్లో ఆల్రెడీ ఉంది, ఈ సపోర్ట్ ను కూడా తీసుకుంది. అంటే మార్కెట్ మోస్ట్లీ ఈ క్యాండిల్ ఆధారంగా చూసినట్లయితే ఎక్సైడ్ లో మాత్రం స్టాప్ లాస్ అనేది తక్కువగా పెట్టుకొని టార్గెట్ ఇంతవరకు చూడొచ్చు రేపటి మూవ్ కోసం. అయితే మోస్ట్లీ వీక్లీ మూవ్ అయితే బుల్లిష్ గానే ఉంది. ఇక్కడ చూసారు బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీ ఉంది. ఇప్పుడు యాజ్ ఫర్ బ్రేక్అవుట్ ఆధారంగా దీని యొక్క లిక్విడేషన్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ లిక్విడిటీ ఇదే అవుతుంది. ఇంతవరకు వెళ్ళొచ్చు, ఈ లెవెల్ వరకు ఎక్సైడ్ వెళ్ళొచ్చు వీక్లీ టైం ఫ్రేమ్ లో. అది మీరు అర్థం చేసుకోవాలి. రేపు మార్కెట్ మూవ్ ఆధారంగానే ఇవి ఆధారపడి ఉంటాయి, కానీ ఇది బుల్లిష్ మూవ్ కనిపిస్తూ ఉంది ఇక్కడైతే ఈ క్యాండిల్ ఆధారంగా. అండ్ లోవర్ టైం ఫ్రేమ్స్ లో నెగిటివిటీ కనిపిస్తూ ఉంది. లోవర్ టైం ఫ్రేమ్స్ 1 hour టైం ఫ్రేమ్ లో మోస్ట్లీ ఈ హైని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం ఆపర్చునిటీని చూడండి. ఇక్కడ కూడా 3 hours లో కూడా నెగిటివిటీనే కనిపిస్తుంది. మోస్ట్లీ ఫాల్ అవుతాయేమో స్టాక్స్ అన్నీ కూడా, మేబీ మా ఇండెక్స్ కూడా ఫాల్ అవ్వచ్చేమో. కానీ ఐఎమ్ నాట్ ఎ గాడ్. 1 hour లో నాకు అలా కనిపిస్తూ ఉంది. కానీ ఎప్పుడైనా సరే మార్కెట్లో
లోవర్ లెవెల్స్ కంటే హైయర్ లెవెల్ అనేవి ఎక్కువ కన్ఫర్మేషన్ ఇస్తాయి. లోవర్ లెవెల్స్ అనేవి కన్ఫ్యూజన్ హైయర్ లెవెల్ కన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే మోస్ట్లీ నేను ట్రేడ్ ఎప్పుడైనా చేస్తే డైలీ టైం ఫ్రేమ్ ఆధారంగా తీసుకుంటాను. మోస్ట్లీ పొజిషనల్ ట్రేడ్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ ఈ స్టాక్ లో నాకు పొజిషనల్ ట్రేడ్స్ ఉన్నాయి. ఈ లెవెల్లో తీసుకోదు, ఈ లెవెల్లో తీసుకో. ఈ స్టాక్ లో హై లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంది. ఇంత లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు మోస్ట్లీ ఇటువంటి ట్రాప్ క్యాండిల్ అనేది మార్కెట్ లో ఆల్రెడీ ఏర్పడింది. ఇలాంటి ట్రాప్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఇంత కన్సోలిడేషన్ అయిన తర్వాత 4 times ఒక లెవెల్ ని రెస్పెక్ట్ చేస్తూ ఫాల్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళింది. మోస్ట్లీ నాకు అనిపించింది ఏంటంటే యాజ్ ఫర్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ బ్రేక్అవుట్ రావచ్చు. అది కూడా మార్కెట్ నెగిటివిటీగా ఉంటే ఇవి కూడా పడిపోతాయి. బ్రేక్అవుట్ రావచ్చు అంటే ఈ లెవెల్ నుంచి ఇక్కడికి పడిన తర్వాత మళ్ళీ ఈ లెవెల్కి క్యాండిల్ రావటం అంటే స్ట్రాంగ్ లెవెల్ ఆఫ్ బయ్యర్స్, అంటే పెద్దోళ్ళు కొనకపోతే ఇంత మూవ్ అనేది రాదు. దీంట్లో బుల్లిష్ మూవ్ రావచ్చు 2%. వన్స్ రేపు కన్సల్టేషన్ అయిపోవచ్చు, నెక్స్ట్ రోజు హై మూవ్ రావచ్చు. కానీ మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి ఉంచండి స్టాక్ అనేది. హెచ్డిఎఫ్సి మంత్లీలో అయితే పెరిగే ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంది. కైనస్ టెక్నాలజీలో కూడా సేమ్ సిచ్యువేషన్. మళ్ళీ చెప్పాను కదా, మార్కెట్ బ్రేక్ చేయాలి అనుకుంటే ఈ లోవర్ లెవెల్స్ని బ్రేక్ చేయట్లేదు. మార్కెట్ లోవర్ లెవెల్స్ని రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ పైకి వెళ్తుంది. ఈ లెవెల్లో ఒక ట్రాప్ క్యాండిల్ వచ్చింది. సేమ్ ఈ లెవెల్ నుంచి బయింగ్ మూవ్మెంట్ రావటం అంటే ఎవరో పెద్దోళ్ళు బై చేస్తే కానీ రాదు. దీన్ని స్టాప్ లాస్గా చిన్న లెవెలే కాబట్టి ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే నెగిటివ్ మూమెంటం, ఈ లెవెల్ కంటే పైన ఉంటే పాజిటివ్ మూమెంటం. ఇనఫ్, ఇందులో ఇంకా అనుకోవటానికి ఏం లేదు. కానీ రెసిస్టెన్స్ లెవెల్ ఎంత ఉంది అంటే గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. దీంట్లో చూడండి ఆపర్చునిటీస్ వస్తే దీంట్లో మనం చూడొచ్చు గ్యాప్ ఎంత ఉంది, 5% గ్యాప్ ఉంది. హై లెవెల్ ఆఫ్ ఆపర్చునిటీగా దీన్ని చూడొచ్చు. మీరు ఒకసారి కన్సిడర్ చేయండి. కైనస్ టెక్నాలజీస్ అండ్ దివీస్ ల్యాబ్. ఫార్మా స్టాక్స్ చాలా చూసాను, ఇండెక్స్ కూడా చూసాను. ఫార్మా స్టాక్స్ అనేవి బ్రేక్అవుట్ కి రెడీ అవుతున్నాయి. కనీసం ఈ లిక్విడిటీని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఫార్మా బ్రేక్అవుట్ అవుతుందంటే మోస్ట్లీ మార్కెట్ పడేటప్పుడు ఫార్మా పెరుగుద్ది. చూడండి మరి ఏమవుద్దో రేపు మార్కెట్ అనేది. అన్ని స్టాకులు పడాలని లేదు, కొన్ని స్టాకులు పడచ్చు. ఇక్కడున్న లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్, ఈ లెవెల్ ని బ్రేక్ చేసింది అనుకో, నెక్స్ట్ లెవెల్ అనేది చాలా పెద్దది ఉంది, గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. లైక్ ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే రేపు 4-5% మూమెంటం రావచ్చు. దివీస్ ల్యాబ్స్ లో సిడిఎస్ఎల్ అండ్ ఫస్ట్ చెప్పినటువంటి బంధన్ బ్యాంక్, ఈ రెండు ఒకే ప్యాటర్న్ లా కనిపిస్తున్నాయి కదా, ఈ రెండు ఒకే ప్యాటర్న్ లోనే కనిపిస్తున్నాయి. వన్స్ రేపు మార్కెట్ పాజిటివ్ మూవ్ తే ఈ లెవెల్స్ ని బ్రేక్అవుట్ చేస్తుంది. లోవర్ లెవెల్స్ లో చూసినా సరే ఈ హై ని బ్రేక్ చేయకుండా నాకు డైలీ టైమ్ లో చూస్తే బుల్లిష్ గా కనిపిస్తుంది, లోవర్ టైమ్స్ లో బేరిస్ గా కనిపిస్తుంది. దీని యొక్క లిక్విడిటీని మనం డ్రా చేసేటప్పుడు ఆల్రెడీ ఇది లిక్విడిటీ లెవెల్ ని రీచ్ అయింది. ఈ లిక్విడిటీ లెవెల్ రీచ్ అయింది కాబట్టి ఇంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. మోస్ట్లీ మీరు సెల్లింగ్ ఆపర్చునిటీ చూసేటప్పుడు ఈ స్టాక్ లో చూడటానికి ట్రై చేయండి. ఈ లెవెల్ వరకు కూడా రావచ్చు. సెల్ వస్తే ఇది కూడా 5% సెల్లింగ్ ఆపర్చునిటీ రావచ్చేమో, మీరు ఇది కన్సిడర్ చేయండి. హై మూమెంటం రావచ్చు. హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళేటప్పుడు చెప్తున్నాను కదా, ట్రేడింగ్ అనేది మనం రైట్ అయితే ఎన్ని పాయింట్లు తీసుకుంటున్నాం, ఫెయిల్ అయితే ఎన్ని పాయింట్లు విడిచిపెడుతున్నాం. అదే ఇంత పెద్ద మూవ్స్ కూడా 1 minute లోనే వచ్చేస్తున్నాయి. మోస్ట్లీ మార్కెట్ 1 minute లోనే మూవ్స్ చూపిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు సిడిఎస్ఎల్ గురించి అయిపోయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ మనం ఓఏ రిలేటెడ్ మనం ఎటువంటి అనాలిసిస్ చేయలేదు. ఒకసారి అది కూడా చేసి వీడియో క్లోజ్ చేద్దాం. ఇక్కడ నిఫ్టీ అనేది సపోర్ట్ లెవెల్ 24,000 స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉంది రేపటి కోసం. ఈ లెవెల్ నుంచి కిందకి వెళ్ళకపోవచ్చు, ఇంత సపోర్ట్ గా ఉందంటే దీన్ని చూసేటప్పుడు అర్థమైందా మార్కెట్ రేపు బుల్లిష్గా ఉంటుంది. అంటే క్యాండిల్ కన్ఫర్మేషన్ చెప్పాను కదా, దాన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇంతవరకు నుంచి పైకి వెళ్ళొచ్చు. ఓఏ ఆధారంగా అయితే రేపు బ్రేక్అవుట్ అవ్వచ్చు అనిపిస్తుంది, ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఉంది కాబట్టి. ఎట్టి పరిస్థితుల్లో ఈ లెవెల్ని బ్రేక్ అవ్వనివ్వరు, ఎందుకనగా ఆప్షన్ సెల్లర్స్ ఈజ్ మార్కెట్ మూవర్స్ కాబట్టి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అలానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా రేపు మూవ్ అవ్వచ్చు, అప్ మూవ్ చూపించవచ్చు. స్టాక్స్ లో కూడా మంచి ఆపర్చునిటీస్ రావచ్చు. డోంట్ మిస్ ఇట్. ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గా అనిపించినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.